శుద్ధనామానికి వందనాలు. మరి యొక్క మంగళవారం దేవుని సన్నిధానంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకు దయచేసిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. ప్రార్థనతో ఈ యొక్క బైబుల్ స్టడీని ప్రారంభం చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, మరి యొక్క సాయం సమయం వేళ నీ సన్నిధానంలో మేము ఉండగలగటానికి, నీ వాక్యాన్ని ధ్యానించుకొని మా ప్రభ మా జీవితాలలో ఆ వాక్యం ప్రకారంగా మా ప్రభ అన్వయించుకొని జీవించగలగటానికి మీరు మాకు చూపుతున్న కృపను బట్టి నేను స్తుతిస్తున్నాం. సంఘాన్ని మీరు ప్రేమించి దర్శించి సంఘములో మరి మా తండ్రి అనేక కుటుంబాలను చేర్చి సంఘ కార్యక్రమాలను మీరు అభివృద్ధి పొందించి మా జీవితాలలో మా ప్రభా నీ వాక్యాన్ని నీ మాటలను మరి ముఖ్యంగా నిన్ను తెలుసుకోవడానికి మీరు మాకు ఇస్తున్న అవకాశాలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మరి ముఖ్యంగా మంగళవార సమయంలో ఈ వాక్య ధ్యానంలో వాక్య పఠనంలో మీరు మాతో పాటు ఉండి ఆదికాండం నుండి ఇప్పటిదాకా మా ప్రభా దినవృత్తాంతముల గ్రంథము దాకా మీ యొక్క వాక్యాన్ని వచనం వెంబడి వచనం చదువుకోవటానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నేను స్తుతిస్తున్నాం. గొప్ప దేవుడవు నాయన, మరి మానవుల జీవితాలలో మా ప్రభా మీ యొక్క ప్రేమ, మీ కరుణ, మీ కాపుదల, భద్రత ఎంత అవసరమై ఉందో మీరు మాకు తోడై ఉంటే మా జీవితాలలో మేము ఎలాంటి జీవితాలు జీవిస్తామో, మీరు మీ నుండి దూరమైనప్పుడు మా జీవితాలు ఎంత భయంకరంగా ఉంటాయో ఈ వాక్యంలో నుండి మీరు మాకు తెలియజేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఏ వ్యక్తి అయినా ఏ రాజైనా నీ మీద ఆధారపడి నీ వాక్య ప్రకారంగా జీవించడానికి తీర్మానము చేసుకున్నప్పుడు అతని రాజ్యాన్ని, అతని ప్రజలను మీరు ఆశీర్వదించిన విధానం, నిన్ను వదిలి వారి జీవితాలలో వారి ఇష్టానుసారం జీవించినప్పుడు వారి జీవితాలలో వారు ఎదుర్కొన్న భయంకరమైన సంఘటనలు మా ముందు ఉంచి మమ్మలను మా ప్రభా ఒక తీర్మానం తీసుకోవడానికి మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభా, ఈ ఉదయకాలం నుంచి ఇప్పుడు దాకా ఆయా పనిపాటల మీద మేము వెళ్ళినప్పుడు మీరు మాతో పాటు ఉన్నారు. మా ప్రయాణాలలో మా యొక్క వాహనాలను మీరు భద్రపరిచారు, సుఖమైన ప్రయాణాన్ని ఇచ్చారు. మరి మా తండ్రి నీ కృపను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. మరి మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును బట్టి నేను స్తోత్రాలు. మరి మా సంఘంలో ఉన్న అనేకులు ఉద్యోగాలకు వెళ్ళి తిరిగి మరి మా ప్రభా ఈ సాయంకాల సమయంలో వారి ఇండ్లకు వస్తూ ఉంటారు నాయన. వారందరితో మీరు ఉండండి. వారు చేస్తున్న ప్రయాణాలలో మీరు వారికి తోడుగా ఉండండి. ఇల్లు చేర్చిన వారిని బట్టి నీకు వందనాలు. మరి వారు చేసిన పనులను మరి మా తండ్రి ఉత్తీర్ణతను దయచేయండి. చదువుతున్న బిడ్డలను బట్టి నీకు వందనాలు. మరి ఇంటిలో ఉంటుండగా ఆ బిడ్డలతో మీరు ఉండండి. ఈ సెలవు దినాల్లో ఎక్కువ సమయం నీతో కాలం గడపడానికి, నీ వాక్యాలు చదువుకోవడానికి, నీ పాటలు పాడటానికి, నేర్చుకోవడానికి ఆ బిడ్డలను పురికొల్పవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం. ఎంతోమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రయత్నం చేస్తున్నారు. ఆ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆ బిడ్డలకు కావలసిన తెలివిని, జ్ఞానాన్ని ఇవ్వండి. వారు చేస్తున్న ప్రయత్నాలు యేసునామంలో ఫలించులాగున మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. కొంతమంది అనారోగ్యంతో ఉన్నారు, ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నారు. మరి మా తండ్రి అలాంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయా రీతులుగా మరి మా తండ్రి వారి ఇబ్బందుల నుంచి వారికి విడుదల దయచేయండి. వారు కూడా నేను ప్రార్థించి మేలు పొందగలగటానికి కావాల్సిన నీ కృపను దయచేయండి. కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, చెప్పుకోలేని బాధల్లో ఎంతమంది ఉన్నారో మాకైతే తెలియదు నాయన. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి జీవితాల్లో నీ కార్యాలు జరిగించండి. వారిని ఎందు భయభక్తులు కలిగి నీ కొరకై జీవించలాగున సహాయం వచ్చేయండి. ఈ ఉదయకాలం నుంచి ఇప్పుడు దాకా మీరు మాతో పాటు ఉన్నారు. ఈ సాయంకాలం మరి మా తండ్రి కొద్ది మందిగా నీ వాక్యాన్ని మేము మా ప్రభా చదవాలని మరి మా తండ్రి దానిని మరి మా తండ్రి సరైన రీతిగా అర్థం చేసుకోవడానికి నీ పరలోక జ్ఞానాన్ని ఇవ్వండి. సంఘములో ఎంతోమంది ఉన్నారు. మరి మా తండ్రి అనేకులకు పురికొల్పు దయచేయండి. వారు కూడా నీ యొక్క మాటలను వినటానికి వారికి మంచి మనసులు ఇవ్వండి. మీరన్నా మీ కార్యాలన్నా ప్రత్యేకమైన శ్రద్ధ వారికి దయచేయండి నాయన. మీ యొక్క వాక్యము మా జీవితాలలో ఎంతో ఆశీర్వాదాన్ని తెస్తుందని వారికి తెలియచేయండి. నీ వాక్యాన్ని సరైన రీతిగా మరి అన్వయించుకొని జీవించగలిగిన కృప దయచేయండి. భయంకరమైన ఎండల్లో మేము ఉంటున్నాం, అయినా నీ యొక్క నీడ మాకు దయచేసినందుకు నీకు వందనాలు. ఆనాడు నిర్గమాకాండం చివరి అధ్యాయంలో మీరు ఇశ్రాయేలుకు ఇచ్చిన ఆ ప్రొటెక్షన్ మీరు మాకు ప్రతిరోజు ఇస్తున్నందుకు నీకు వందనాలు. ఎవరైనా ఈ భయంకరమైన ఎండల్లో మా ప్రియులు, మా బంధువులు, మరి ముఖ్యంగా మా సంఘం వారు ఎలాంటి ఇబ్బందులకు లోను కాకుండా మీరు కాపాడండి నాయన. మీ ప్రొటెక్షన్ వారికి దయచేయండి నాయన. నీకు వందనాలు. మరొకసారి మా ప్రభా మరి దినవృత్తాంతాల గ్రంథంలో నుంచి మేము వాక్యాన్ని మరి మా తండ్రి మరి మా నాయన పఠిస్తూ ఉంటుండగా ఒక్కొక్క వచనంలోని పారమార్థిక సత్యాలు మీరే మాకు తెలియజేసి మా జీవితాలను ఆ వాక్యంలో మేము పరీక్షించుకొని నీ కొరకై జీవించగలిగిన కృప మాకు దయచేయమని ఈ సాయంకాలపు దీవెనలో ఆశీర్వాదాలు వచ్చిన వారికి, రాలేని వారికి, సంఘంలో ఉన్న ప్రతి వారికి మీరు దయచేయమని నా ప్రాణనాథుడైన యేసు అతి శ్రేష్టమైన నామాన అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దినవృత్తాంతముల గ్రంథం 18వ అధ్యాయం. దినవృత్తాంతముల గ్రంథం 18వ అధ్యాయం మొదటి నుండి చివరి దాకా చదువుకుందాం. దినవృత్తాంతముల గ్రంథం 18వ అధ్యాయం. ఇది అయిన తరువాత
దావీదు ఫిలిస్తీయులను జయించి వారిని లోపరిచి. మొదటి దినవృత్తాంతములు 18వ అధ్యాయం. ఇది అయిన తర్వాత దావీదు ఫిలిస్తీయులను జయించి వారిని లోపరిచి గాతు పట్టణమును దాని గ్రామములను ఫిలిస్తీయుల వంశమును ఉండకుండా వాటిని పట్టుకొనెను. అతడు మోయాబీలను జయించగా వారు దావీదులకు కప్పము కట్టు దాసులైరి. సోబారాజైన హదరెజరు యూఫ్రటీసు నది వరకు తన రాజ్యమును వ్యాపించుటకై బయలుదేరగా హమాతు వద్ద దావీదు అతనిని ఓడించి అతని యొద్ద నుండి 1000 రథములను 7,000 గుర్రపు రౌతులను 20,000 కాల్బలములను పట్టుకొనెను. దావీదు ఆ రథములలో 100కి కావలసిన గుర్రములను ఉంచుకొని కడమ వాటికన్నిటికీ చీలమండల నరములను తెగవేయించెను. సోబారాజైన హదరెజరునకు సహాయము చేయవలనని దమస్కులోని సిరియనులు రాగా దావీదు ఆ సిరియనులలో 22,000 మందిని హతము చేసెను. తరువాత దావీదు సిరియా సంబంధమైన దమస్కులో కావలి సైన్యమును ఉంచెను. సిరియనులు దావీదునకు కప్పము కట్టు సేవకులైరి. ఈ ప్రకారము దావీదు పోయిన చోటనెల్లా యెహోవా అతనికి సహాయము చేయుచు వచ్చెను. మరియు హదరెజరు సేవకులు పట్టుకుని ఉన్న బంగారు డాళ్లను దావీదు తీసుకుని యెరూషలేమునకు చేర్చెను. హదరెజరు యొక్క పట్టణములైన తిబ్హతులో నుండి కూషులో నుండి దావీదు బహు విస్తారమైన ఇత్తడిని తీసుకొని వచ్చెను. దానితో సొలొమోను ఇత్తడి సముద్రమును స్తంభమును ఇత్తడి వస్తువులను చేయించెను. దావీదు సోబారాజైన హదరెజరు యొక్క సైన్యమంతటిని ఓడించిన వర్తమానము హమాతు రాజైన తోహుకు వినబడెను. హదరెజరునకు తోహునకును విరోధము కలిగి ఉండెను గనుక రాజైన దావీదు హదరెజరుతో యుద్ధము చేసి అతనిని ఓడించినందుకై దావీదు యొక్క క్షేమము తెలుసుకొనుటకు అతనితో శుభవచనములు పలుకుటకును బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ చేయబడిన సకల విధములైన పాత్రనిచ్చి తోహు తన కుమారుడైన హదోరమును అతని యొద్దకు పంపెను. ఈ వస్తువులను కూడా రాజైన దావీదు తాను ఎదోమీయుల యొద్ద నుండి, మోయాబీయుల యొద్ద నుండి, అమ్మోనీయుల యొద్ద నుండి, ఫిలిస్తీయుల యొద్ద నుండి, అమాలేకుల యొద్ద నుండి తీసుకుని వెండి బంగారుతో పాటుగా యెహోవాకు ప్రతిష్ఠించెను. మరియు సిరియా కుమారుడైన అబీషై ఉప్పులోయలో ఎదోమీయులలో 18,000 మందిని హతము చేసెను. దావీదు ఎదోములో కావలి సైన్యమును ఉంచెను. ఎదోమీయులందరూ అతనికి సేవకులైరి. దావీదు పోయిన చోట్లనెల్లా యెహోవా అతనిని రక్షించెను. ఈ ప్రకారము దావీదు ఇశ్రాయేలందరి మీదను రాజై ఉండి తన జనులందరికీ నీతి న్యాయములను జరిగించెను. సిరియా కుమారుడైన యోవాబు సైన్యాధిపతి అయి ఉండెను. అహీలూదు కుమారుడైన యెహోషాపాతు రాజ్యపు దస్తావేజుల మీద ఉండెను. అహీటూబు కుమారుడైన సాదోకును, అబ్యాతారు కుమారుడైన అబీమెలెకును యాజకులు. షఫ్వా శాస్త్రి, యెహోయాదా కుమారుడైన బెనయ కెరేతీయులకును పెలేతీయులకును అధిపతి ఉండెను. మరియు దావీదు యొక్క కుమారులు రాజునకు సహాయకులై ఉండిరి. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మొదటి దినవృత్తాంతములు 18వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతములు గ్రంథం 18వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము వచనాలు ఆ అధ్యాయము మొత్తము ఒకటే అయి ఉంటుంది. మొదటి దినవృత్తాంతములు 18వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథం, సమూయేలుకు రాసిన 2వ గ్రంథం, సమూయేలు రాసిన 2వ గ్రంథం 8వ అధ్యాయం మొదటి నుండి చివరి దాకా ఇందులో 18 వచనాలు ఉన్నాయి. 18వ అధ్యాయములో, మొదటి దినవృత్తాంతములు 18వ అధ్యాయంలో 17 వచనాలు మాత్రమే ఉన్నాయి. వాక్యము ధ్యానించేటప్పుడు ఆ ఒక్క వచనం ఏంటో మళ్ళా మనం ధ్యానిద్దాం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో దావీదును గూర్చిన విశేషమైన విషయాలను దేవుడు మనకు తెలియజేయాలని ఇష్టపడతాడు. దావీదు తన జీవితంలో చేసిన పనులను దేవుడు ప్రస్తావిస్తూ ఉన్నాడు. దినవృత్తాంతములు అంటే తిరిగి రాయబడిన చరిత్ర. ఈ చరిత్రలో దేవుడు ఒక వ్యక్తిని బట్టి, ఆయన చేసిన పనులను బట్టి మనకు రెండవసారి చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. ఒక వ్యక్తి తన జీవితంలో ఏదైనా మంచి కార్యాలు చేసినప్పుడు దేవుడు ఆయన చేసిన విషయాలను, ఆ విషయాలను బట్టి దేవుడు ఆయనను, ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించినప్పుడు, ఆయన చేసిన విషయాలు, ఆయన చేసిన పనులు దేవుని పట్ల భక్తి కలిగి అవి దేవునికి సంతోషము తెచ్చి ఉంటే దేవుడు వాటిని రెండవసారి మానవులకు చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. ఇది మనం గమనించాలి. ఎందుకంటే దేవుడు దినవృత్తాంతముల గ్రంథంలో నేను ముందే ప్రస్తావించాను, దేవుడు దినవృత్తాంతముల గ్రంథంలో సౌలును గురించి ఒక మాట రాయలేదు. సౌలు దేవునికి ఇష్టానుసారంగా జీవించలేకపోయాడు. దేవుడు ఏర్పరచుకున్న రాజే, దేవుడు కోరుకొని ఏర్పరచుకున్న రాజే,
తన జీవితంలో దేవుడు ఇచ్చిన ఆ స్థానాన్ని బట్టి తన కుటుంబము బాగుపడాలని కోరుకున్నాడు. తనను రాజు చేసిన దేవుణ్ణి, ఏ రాజ్యాన్ని దేవుడు ఏలాలని ఆయన కోరుకున్నాడో ఆ రాజ్యాన్ని ఆయన మర్చిపోయాడు. దేవుడు అలాంటి విషయాలను గురించి రెండవసారి చెప్పడానికి ఇష్టపడలేదు. ఇది మనం గమనించాలి. ఎందుకంటే వెన్ గాడ్ డజంట్ వాంటెడ్ టు టెల్ యూ సెకండ్ టైం, దేవుడిని ఒక వ్యక్తిని కూర్చో, ఒక జరిగిన పరిస్థితిని కూర్చో దేవుడు చెప్పడానికి ఇష్టపడడం లేదు అని అంటే మన జీవితంలో గమనించాలి, ఆ వ్యక్తి ఏదో దేవునికి సరిపోనిది చేసి ఉన్నాడు. దావీదును సౌలును, ఇది చాలా చిన్న అధ్యాయం, తర్వాత మనం చూద్దాం. దావీదును సౌలును ఎప్పుడు మన ముందు దేవుడు ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. సౌలు తన జీవితంలో తనను గురించి, తన కుటుంబాన్ని గురించి ఎక్కువ ఆలోచించాడు. ఇది తరచి నేను మీకు చెప్తున్నా. సౌలు తన కుటుంబాన్ని, తన యొక్క ఆధిపత్యాన్ని గురించి ఎక్కువగా ఆలోచించాడు. దావీదు తన కుటుంబానికి చాలా లీస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాడు. దావీదు తన కుటుంబాన్ని గురించి ఆలోచించలేదు. దావీదు ఇప్పుడు మనం చదివిన దినవృత్తాంతముల గ్రంథంలో మనం గమనిస్తే, దావీదు రాజైపోయిన వెంటనే ఇశ్రాయేల్లో చెదిరిపోయిన 12 గోత్రాలను ఏకము చేయడానికి ఇష్టపడ్డాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం, ఒకసారి నాతో పాటు రండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగంలో ఏమంటాడు ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. జీవితంలో సౌలు చేసిన పొరపాటు ఏంటంటే, ఆయన ఏ గోత్రం నుంచి వచ్చాడో, బెన్యామీను గోత్రం నుంచి వచ్చాడు. ఎవరు? సౌలు బెన్యామీను గోత్రమును, తన కుటుంబాన్ని గురించి ఆలోచించాడు. మిగిలిన 11 గోత్రాన్ని గురించి సౌలు ఆలోచించడానికి ఇష్టపడలేదు, కనీసము ప్రయత్నం కూడా చేయలేదు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఇదే మనం దినవృత్తాంతం గ్రంథంలో దావీదు రాజైన తర్వాత మనం గమనిస్తే, క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళ ఒకసారి నాతో పాటు రండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 11వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు అందరూ హెబ్రోనులో నుండి దావీదు వద్దకు కూడి వచ్చి, చిత్తగించుము, మేము నీకు ఎముకనంటిన వారము, రక్త సంబంధము. ఇంతకు ముందు సౌలు రాజైనప్పుడు నీవు ఇశ్రాయేలును నడిపించువాడివే ఉంటివి. నా జనులకు ఇశ్రాయేలును నువ్వు ఏలి వారి మీద అధిపతిగా ఉందువని నీ దేవుడైన యెహోవానికి సెలవిచ్చానని మనవి చేసిరి. ఇశ్రాయేలుల పెద్దలందరూ హెబ్రోనులో ఉన్న రాజునొద్దకు రాగా, దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసిన. వచ్చింది ఎక్కడికండి? వాళ్ళు ఎక్కడికి వచ్చారండి? దావీదు ఇంటికి వచ్చారు. నిబంధన ఎక్కడ చేశాడండి? యెహోవా సన్నిధిలో చేశాడు. గమనించండి, అందుకే వాక్యం రాశాడు, మొట్టమొదట ఆయనను రాజు చేసినప్పుడు దేవుని ప్రజలను ఏకము చేయాలన్న ఆయన మనస్సును దేవుడు చూశాడు. దిస్ ఈస్ 11th చాప్టర్ ఆఫ్ 1 Chronicles, మొదటి దినవృత్తాంతములు 11లో. నీ జీవితములో సమాధానపరచువారు ధన్యులు. యేసుప్రభు ఊరికే అనలేదండి, వారు దేవుని కుమారులు అనబడదురు. సౌలును మీరు గమనిస్తే, మొదటి సమూయేలు గ్రంథంలో గమనిస్తే, ఆయనది ఒకే ఒక ఉద్దేశం ఉండే. ఏంటి? తన తరువాత, తదనంతరం తన సింహాసనము తన కుమారుడైన యోనాతాను ఎక్కాలి. దేవుణ్ణి అడిగిందంటే, దేవుని దగ్గర ప్రార్థించిందంటే, నా సంతానము నీ సన్నిధిలో ఉండాలయ్యా అని ఆయన కోరుకోనింటే దేవుడు ఇచ్చేవాడేమో. అందుకే సౌలు తన జీవితంలో తను ఎంతగా తన కుటుంబాన్ని గురించి ఆలోచించాడో, దేవుడు ఆయన కుటుంబాన్ని అంతగా నాశనము చేశాడు. ఇది మీరు గమనించాలి.
అందుకే చెప్తున్నా, ద మూమెంట్ హీ బికేమ్ ద కింగ్ ఆఫ్ దట్ కంట్రీ, ఆయన రాజు అయిన వెంటనే సహోదరులను ఏకం చేశాడు. రండి మొదటి దినవృత్తాంతముల గ్రంథం, రాజ్యంలో ఇది లేదా? రాజ్యంలో మరి యుద్ధాలు లేవా? రాజ్యంలో శత్రువులు లేరా? రాజ్యంలో కష్టాలు లేవా? రాజ్యంలో తిరగబడే వాళ్ళు లేరా? ఉన్నారు. దావీదు ఉన్నప్పుడు కూడా ఉన్నారు. చూడండి 10వ అధ్యాయం చూడండి ఒక్కసారి మీరు. మొదటి దినవృత్తాంతములు 10వ అధ్యాయం. ఫిలిష్తీయులు ఇశ్రాయేలులో యుద్ధము చేయగా ఉన్నారండి. సిరియనులు ఉన్నారు, ఫిలిష్తీయులు ఉన్నారు, మోయాబీలు ఉన్నారు, కననీయులు ఉన్నారు, అందరూ ఉన్నారు. యుద్ధాలు ఉన్నాయి. సౌలునకు ఎలా యుద్ధాలు ఉన్నాయో దావీదును కూడా యుద్ధాలు ఉన్నాయి. సౌలుకి ఎలా శత్రువులు ఉన్నారో దావీదును కూడా. ఎందుకు బైబిల్ ఇంత క్లియర్గా చెప్తుంది? నువ్వు సౌలులాగానే ఉంటావు, లేకపోతే దావీదులాగానే ఉంటావు. ఇద్దరు ఇశ్రాయేలీయులే, ఇద్దరు దేవుడు ఏర్పరచుకున్న రాజులే. ఇద్దరికి దేవుడు ఒకే రకంగా వారిని ఆశీర్వదించడానికి ఇష్టపడిన వాడే. ఒకడు నాశనం అయ్యాడు, ఒక అభివృద్ధిలోనికి వచ్చాడు. మొదటిది తను ఇశ్రాయేలును సమాధానపరచడానికి ఇష్టపడ్డాడు. రెండవది ఆయన వచ్చిన వారిని తనకు మొదట తన సైన్యముగా చేర్చుకున్నాడు. చాలామంది ఏం చేస్తామంటే ఇంటికి వచ్చిన వెంటనే ఛాయ్ కప్ ఇస్తాం, ఒక కప్పు ఛాయ్ ఇస్తాం మన శత్రువులకు. దాని తర్వాత వారిని గురించి పట్టించుకోం. 11వ అధ్యాయంలో వారు వచ్చి ఆయనకు చేస్తే, క్రీస్తునందు ప్రియుల వాళ్ళరా, 11వ అధ్యాయము 12వ అధ్యాయం గమనిస్తే ఒక్కొక్కరి పేర్లు రాయించాడు. పెద్దవారిని చేశాడు, సైన్యాధిపతులను చేశాడు. నన్ను ఎన్నుకుంటారో లేదో, నాతో సంబంధం చేస్తాడో లేదో, నాతో నిబంధన చేస్తాడో లేదో, లేకపోతే నిన్నటిదాకా నేను సౌలుతో ఉన్న వాడిని ఇప్పుడు దావీదు దగ్గరికి వచ్చి, సౌలు ఇంటి వాళ్ళు చచ్చిపోతున్నారు, నేను దావీదుతో సహవాసం చేస్తే, నేను దావీదును రాజుగా అంగీకరిస్తే, నేను పోయి దావీదును నేను నీ ఎముకనంటి వారిని, నేను రక్తం వంటి వారిని అని చెప్తే దావీదు అంగీకరిస్తాడా అని భయంతో వస్తే, అలాంటి వాడిని తీసుకొని సైన్యంలో చేర్చుకొని సైన్యాధిపతిగా చేస్తే ఎలా ఉంటాడండి? ఒకసారి ఆలోచించండి. హీ విల్ నెవర్. అభిషై, ఇప్పుడు మనం చూస్తాం, సైన్యాధిపతి అయిన అభిషై దావీదునకు అసలు ఎంత ప్రొటెక్షన్ ఇచ్చాడంటే, ఎందుకంటారు? వచ్చిన వాడిని కేవలము ఒక నిబంధన చేసుకొని పంపించలేదండి. 11వ అధ్యాయం, అందుకే 11వ అధ్యాయము 12వ అధ్యాయం వారిని సరి అయిన స్థానంలో నిర్ణయించాడు. నిబంధన సరిపోదు, నీ జీవితంలో వారికి తగిన స్థాయిని నువ్వు ఏర్పరచాలి. 11, 12 నిబంధన చేశాడు. 13వ అధ్యాయానికి వచ్చేటప్పటికి సహస్రాధిపతులు శతాధిపతులు అయిపోయారండి. చూడండి, మీరే చూడండి. 13వ అధ్యాయంకి వచ్చేటప్పటికి సహస్రాధిపతులు శతాధిపతులు ఎలా ఉంటుందండి? ఆఫ్టర్ ఆల్ ఇంటికొచ్చి నీతో స్నేహం చేస్తే చాలరా బాబు అంటే వాడిని సహస్రాధిపతిని శతాధిపతిని చేసి వానికి ఒక ఇల్లు ఇచ్చి వాడి కింద ఒక 50 మంది సైనికులను పెట్టి, ఆలోచించండి. దాని తరువాత ఫస్ట్ హీ థాట్ అబౌట్ ద పీపుల్ ఆఫ్ గాడ్, రెండవది హీ థాట్ అబౌట్ ద ఆర్క్ ఆఫ్ గాడ్, మూడవది హీ థాట్ అబౌట్ ద హౌస్ ఆఫ్ గాడ్. దాని తర్వాత హీ థాట్ అబౌట్ హిస్ గాడ్, హిస్ హోమ్. ఆలోచించండి. మొదట దేవుని ప్రజలను గురించి ఆలోచించాడు, తరువాత దేవుని యొక్క మందసాన్ని గురించి ఆలోచించాడు, తరువాత దేవుని మందసానికి ఒక ఇంటిని ఆలోచించాడు, దేవునికి ఒక ఇంటిని ఆలోచించాడు. దాని తరువాత తన ఇంటి వారికి వెళ్ళి వారిని చూడండి, మీరే చూడండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం మొన్న చదువుకున్నాం, 17వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయము, 16వ అధ్యాయము చివరి 43వ వచనం. తరువాత జనులందరూ తమ తమ ఇండ్లకి పోయిరి. మొదటి దినవృత్తాంతం 16. తరువాత జనులందరూ తమ తమ ఇండ్లకు పోయిరి, దావీదు తన ఇంటి వారిని దీవించుటకై. డిడ్ యు గెట్ ఇట్ బ్రదర్స్, సిస్టర్స్? తన ఇంటిని గూర్చి లాస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాడు. నీ కుమారులను నీ కుమార్తెలను నువ్వు ఎంత ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటావో దేవుడు నీకు చెప్తున్నాడు. వారిని దేవుని కొరకు, దేవుని సన్నిధానములో, చూడండి, తన కుటుంబాన్ని వాళ్ళు గొనిగిండరా? ఇంట్లో 20 మంది ఉన్నారండి పిల్లలు, ఇంట్లో 20 మంది పిల్లలు ఉన్నారు, 8 మంది భార్యలు ఉన్నారు. మేము పట్టలేదు వాళ్ళని అడగరా?
వారిని దీవించడానికి చివరిగా వెళ్ళాడు. ఫోర్త్ స్టేజ్లో కుమార్తెలను ఇంటి వారిని పెట్టాడండి. నెంబర్ 1 చేశాడు దేవుడు. మనం చేసే పొరపాటు ఇదే. మన జీవితాల్లో మనము మన ఇంటిని గురించి, మన ఇంటి వారిని గురించి మనం ఎక్కువ ఆలోచిస్తాం. ఇప్పుడు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, రాజుగా యుద్ధాలు చేయాలి, అంతే కదండి. మిమ్మల్ని అందరినీ రాజులుగా చేసినా, శస్త్రాధిపతులు చేసినా, మిమ్మల్ని అది చేసేసినా, మీరు ఇది చేసేసినా, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా బాగా గమనించండి. ఈయన రాజు అండి. రాజు పని ఏంటండి? యుద్ధం చేయాలి. రాజు యుద్ధం చేయాలి. రాజు పని కన్నా, తను యుద్ధము చేయవలసిన యుద్ధానికన్నా ఆ యుద్ధమును గెలిపించే యెహోవాను ప్రసన్నం చేసుకున్నాడు మొదట. హీ నోస్ దట్ సాల్ వాస్ లాస్ట్ హిస్ బ్యాటిల్. సౌలు తన యుద్ధాలను దేవుడు లేకుండా ఓడిపోయాడని దావీదు బాగా గుర్తించాడు. అందుకే మొదట దేవుణ్ణి ప్రసన్నం చేసుకున్న తర్వాత ఈ అధ్యాయంలో 2 సార్లు కనిపిస్తున్నాడు. యెహోవా అతనికి తోడై ఉండెను. నీకు దేవుడు తోడై ఉండాలా బాబు. నీ జీవితంలో దేవుడు ఉండాలా. యోసేపునకు గురించి 3 సార్లు రాశారు. యెహోవా అతనికి తోడై ఉండెను. 37వ అధ్యాయంలో, 49వ అధ్యాయంలో, బాగా అది ఆదికాండంలో యెహోవా అతనికి తోడై ఉండెను. ఒకసారి నాతో పాటు ఆదికాండం. ఎందుకు ఆయన రాజయ్యాడండి? యోసేపు ఎందుకు రాజయ్యాడండి? ఆదికాండము 39వ అధ్యాయం. ఆదికాండము 39వ అధ్యాయం, 33వ పేజీ. ఆదికాండము 39వ అధ్యాయం. ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనం. యెహోవా యోసేపునకు 39వ అధ్యాయం 39వ అధ్యాయం 2వ వచనం. యెహోవా అతనికి తోడై ఉండెను. 3వ వచనం, మొదటి వచనం. 39:3. యెహోవా అతనికి తోడై ఉండెను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మీరు బాగా గమనించండి. దేవుడు అతనికి తోడై ఉన్నప్పుడు అతని 21వ వచనం. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి, చాలదా అండి? పొద్దున, మధ్యాహ్నము, రాత్రి అండి యోసేపునకు తోడై ఉంటే ఏమైపోతాడండి? కళ భావం కూడా దేవుడే చెప్తాడు. ఎగ్జామ్ పిల్లలు, మీరు కష్టపడుతున్నారు, మీకు ఎవరు తోడై ఉండాలమ్మా? ఇంట్లో వారికి ఎవరు తోడై ఉండాలమ్మా? దేవుడు తోడై ఉండాలి. ఎలా చెప్తాడండి కళ భావము? బాగా ఆలోచించండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మొదటి దినవృత్తాంతములు 18వ అధ్యాయానికి వద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 18వ అధ్యాయం. ఇప్పుడు దేవుడు తోడై ఉన్నాడు. ఇప్పుడు యుద్ధానికి వెళ్తున్నాడు. ఆయన యుద్ధము చేయటానికి దేవుడు తోడు లేకుండా వెళ్ళకూడదని నిర్ణయం చేసుకున్నాడు. ఫస్ట్ హీ వాంటెడ్ టు హ్యావ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ ఇన్ హిస్ ఆర్మీ. దేవుడు తన ఆర్మీలో ఉండాలి. చూడండి, ఇది అయిన తర్వాత, ఏదైన తర్వాత తల్లి, ఈ 4 విషయాలు చేసిన తర్వాత ఏంటి? మొదట సహోదరులను ఐక్యం చేయడం. రెండవది దేవుని యొక్క మాటలను గురించి మందసం అంటే ఏంటండి? బైబుల్. దేవుని యొక్క మాటలు, వాక్యాన్ని గురించి ఆలోచించడం. 3వది దేవుని ఇంటిని గురించి ఆలోచించడం. 4వది తన ఇంటిని గురించి ఆలోచించుకోవడం. ఇది అయిన తరువాత యుద్ధాలు. ఎందుకు జయించాడండి? ఒక్కసారి దావీదు ఫిలిష్తీయులను జయించి వారిని లోపరిచి గాతు పట్టణంలోను దాని గ్రామంలోను ఫిలిష్తీయులను వశమును కాకుండా వాటిని పట్టుకొనెను. అతడు మోయాబీయులను జయించగా వారి దావీదునకు కప్పము కట్టు వారైరి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దావీదు తన చుట్టూ ఉన్న రాజులను జయించి విజయ పరంపరలను ఇక్కడ చూస్తాం. ఒకసారి నాతో పాటు 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం. ఏది ఎక్కువ రాశాడు, ఏది దేవుడు రాయడానికి ఇష్టపడలేదు? నువ్వు దేవునికి ఏదైనా పనులు చేసినప్పుడు నీ ఆలోచనతో చేస్తే దేవుడు దాన్ని పట్టించుకోడు. గమనించండి, నేను చెప్పా 2వ సమూయేలు 8వ అధ్యాయము. ఈ అధ్యాయము మొదటి దినవృత్తాంతములో 17 వచనాలు ఉన్నాయి. మొదటి దినవృత్తాంతములు 18వ అధ్యాయంలో 17 వచనాలు ఉన్నాయి. 2వ సమూయేలు 8వ అధ్యాయంలో 18 వచనాలు ఉన్నాయి. ఏ ఒక్క అధ్యాయము దేవుడు రాయడానికి ఏది ఇష్టపడలేదు. చదువుదాం. 8వ అధ్యాయం, 2వ సమూయేలు 8వ అధ్యాయం. దావీదు ఫిలిష్తీయులను ఓడించి లోపరుచుకొని వాని వశములో నుండి మెతెగమ్మాను పట్టుకొనెను. 2వ వచనం చూడండి. మరియు అతడు మోయాబులను ఓడించి పట్టుబడిన వారిని నేల పొడుగున పండజేసి తాడుతో కొలిచి 2 తాడుల పొడుగులున్న వారు చావవలనను 1 తాడు పొడుగున్న వారు బ్రతకవచ్చునను నిర్ణయించను. అంతటా మోయాబీలు దావీదులకు దాసులై కప్పము చెల్లి. ఈ 2వ వచనంలో ఈయన తాడుతో కొలిసి చంపడం లేదు. ఎందుకు లేదు? ఇది దావీదు ఆలోచన.
దేవుడు రాయడానికి ఇష్టపడలే. బతికిస్తే దేవుడు అన్నాడు మోయాబీలందరినీ చంపుకొని. తాడు పెట్టాడంట. ఈ తాడు పొడుగులో పెద్దవాళ్ళు అయితే చంపేస్తాడట, చిన్నోడైతే బతికిచ్చాడట. ఈ వచనం మొదటి దినవృత్తాంతములు 18లో లేదు. ఎందుకు లేదు చెప్పలే. ఇది దేవుని ఆలోచన కాదు, దావీదు ఆలోచన. ఇఫ్ యూ థింక్ వితౌట్ గాడ్, గాడ్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ రైట్ అబౌట్ ఇట్. జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే చాలా ఇది 2 అధ్యాయాలు బాగా గమనిస్తే ఇది లేదండి. దినవృత్తాంతం గ్రంథంలో ఈ వచనం లేదు. తాడుతో గొలిచి పెద్ద గుండోలను చంపి చిన్న గుండోలను వదిలిపెట్టడం లేదు. దేవుడు మన జీవితాలలో ఆయనకి ఇష్టమైనవి చేయడానికి, ఆయన చిత్త ప్రకారంగా చేయడానికి దేవుడు ఇష్టపడతాడు. సరే, మొదటి దినవృత్తాంతములు 18వ అధ్యాయం. మోయాబీలు జయించగా వారు దావీదునకు కప్పము కట్టువారేరి. ఇదే రాజులు, ఈ మోయాబీలు, ఈ కననీయులు మొదటి సమూయేలు 14లో చూస్తే, సమయం లేదు నాకు, మొదటి సమూయేలు 14లో చూస్తే ఇదే మోయాబీల మీదికి సౌలు వెళ్ళాడు, ఓడిపోయాడు. ఇదే కననీయుల మీదికి, ఇదే సోదారాజైన హదరెజరు వారి సైన్యము మీదికి ఆయన మొదటి సమూయేలు 23లో వెళ్ళాడు, మళ్ళీ ఓడిపోయాడు. సౌలు రాజు ఓడిపోయాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మీరు గమనిస్తే శోభారాజైన హదరెజరు యూఫ్రటీసు వరకు తన రాజ్యమును వ్యాపించుటకై బయలుదేరగా హమాతు వద్ద దావీదు అతనిని ఓడించి అతని యొద్ద నుండి 1000 రథములను 2000 గుర్రపు రౌతులను 20,000 కాల్బములను పట్టుకొనెను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఒక రాజు అదే రాజు మీదికి ముందు యుద్ధానికి వెళ్తాడు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఎందుకు ఓడిపోయారు? సౌలు సమయంలో ఎందుకు ఓడిపోయారు? నెంబర్ 1, ఆయన దేవుని దగ్గర దేని గురించి దేవుణ్ణి అడగలే. ముందు దానిలో ఉంటాడా సౌలు దేవుని గురించి. చూడండి ఒక్కసారి నాతో పాటు మొదటి దినవృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయము 3వ వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం. మన దేవుని మందసమును మరలా మన యొద్దకు కొంచెవత్తము రండి, సౌలు దినములో దాని యొద్ద మనము విచారణ చేయకయే ఉంటిమి. దేవుని దగ్గర విచారణ చేయకుండా యుద్ధాలకు వెళ్ళాడు. ఒకటి, దేవుని దగ్గర విచారణ చేయలే. రెండవది, తన కొడుకైన యోనాతానును నెంబర్ 1 చేశాడు. తన కొడుకైన యోనాతానును నెంబర్ 1 చేసి ఆయన కింద ఒక 100 మందిని పెట్టాడు. యుద్ధానికి పోయాడు. యోనాతానును నెంబర్ 1 చేయడం దేవునికి ఏమి ఇష్టం కాదు. ప్రావీణ్యులైన వారిని సౌలు వేరే గోత్రం నుంచి వచ్చారు కనుక వారికి ఆయన ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలే. తను వచ్చిన ఆ గోత్రము మాత్రమే. ఏ గోత్రం అండి ఆయన? వెరీ గుడ్, బెన్యామీను గోత్రానికి మాత్రమే పెద్దపీట వేశాడు. అందుకే యుద్ధాలను ఓడిపోయాడు. జీవితంలో మనం గమనించాలి, తన అనేది ఉండకూడదండి. దేవుడు అది కోరుకోడు. ఎవరికి తలాంతు ఉందో దేవుడు తలాంతులు ఇచ్చాడు. తలాంతులను వెరికి వారిని ఆశీర్వదించి దేవుని కొరకు వాడబడ్డట్టు చేయడం మన పని. దావీదు చేసింది అదే అండి. మొట్టమొదటి తను చేసింది అదే. 12 గోత్రాలను ఏకం చేశాడు. సౌలు 12 గోత్రాల్లో తన గోత్రాన్ని గొప్ప చేసి మిగిలిన 11 గోత్రాలను విడగొట్టాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఎక్కడ వారికి అపజయము జరిగిందో అక్కడే జయము కలిగి దేవుడు ఆరాధుల చేత, అప్పటిదాకా సౌలు వారికి భయపడేవాడు, ఇప్పుడు సేమ్ దావీదునకు అదే రాజులు భయపడుతున్నారట. వాస్తవానికి సౌలు దావీదు కన్నా ఎత్తరి, సౌలు దావీదు కన్నా అందగాడు, సౌలు దావీదు కన్నా చాలా ఆస్తిపరుడు. కానీ దేవుని దృష్టిలో ఉల్టా అయింది. ఆలోచించండి. మన ఎత్తును బట్టి, మనకున్న ప్రావీణ్యతను బట్టి, మనకున్న డబ్బును బట్టి దేవుడు మనల్ని హెచ్చించడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళని గమనించండి. అతని యొద్ద 4వ వచనం, అతని యొద్ద నుండి 1000 రథములను 7,000 గుర్రపు రౌతులను 20,000 కాల్బలను పట్టుకున్నాడు. దావీదు అతని రథములో 100కి కావలసిన గుర్రములను ఉంచుకొని కడమ వాటిని చీలమండ నరములను తెగవేశను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, జీవితంలో మనం గమనించాలి. ఎందుకు ఈయన మంచి గుర్రాలండి, మంచి గుర్రాలను ఎందుకు చంపాడు?
100 తనకు కావలసిన 100 రథాలకు ఒక్కొక్క రథానికి 2 కడతారేమో. అన్ని గుర్రాలను ఎందుకు చంపాడు? ఒకసారి నాతో పాటు ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 16వ వచనం. ఎవరైనా చదువుతారమ్మా? ఈ రాజు ఐగుప్తు నుంచి గుర్రాలను తెచ్చుకున్నాడు. దావీదు ఎంత చక్కగా దేవుని వాక్యాన్ని చదువుతున్నాడో గమనించండి. ద్వితీయోపదేశకాండం 17-16లో రాజు గుర్రములను ఎక్కువగా సంపాదించుకోకూడదంట. కావలసినన్ని పెట్టి మిగతా వాటిని ఏం చేశాడట? చీలమండలాన్ని చూడండి, మీరే చూడండి. ఆ దావీదు ఆ రథము 4వ వచనం, ఆ రథములో 100కి కావలసిన గుర్రములను ఉంచుకొని కడమ వాటిని చీలమండల నరములను తెగవేయించెను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళని గమనించండి. ఆస్తి ఎక్కువ కావడం వల్ల నీకు ఆయాసం ఎక్కువైతుందట. ఆస్తి ఎక్కువడం వల్ల ఆయాసం ఎక్కువైతుంది. ఆలోచనలు ఎక్కువ కావడం వల్ల మన శరీరంలో ఏమవుతుందండి? ఆలోచనలు ఎక్కువైతే బీపీ పెరుగుతుంది. అవునా? దేవుని కుదలే వాక్య ప్రకారంగా జీవించడానికి చిన్న చిన్న విషయాలండి ఇవి. ఎంతమంది ఏడ్చింటారండి గుర్రాలను చంపుతుంటే. ఎందుకు ఇక్కడ రాశాడు? సౌలు జీవితంలో కూడా దేవుడు ఇలాంటి ఒక సంఘటనను పెట్టాడు. పోయి అందరినీ చంపి స్త్రీలను, పురుషులను, ఎద్దులను, గాడిదలను, గుర్రాలను, మేకలను, గొర్రెలను అన్ని చంపేయి, ఒక్కటి పెట్టకూడదు అన్నాడు. కన్ననీయులను ఏం చేశాడండి? బలిసిన వాటిని తెచ్చుకున్నాడు. అర్థమవుతుందా? దావీదుకు భయం అండి. ఒకవేళ గుర్రాలను చంపొద్దు అని ద్వితీయోపదేశకాండం 17లో రాశాడు. 17లో రాశాడు కానీ, ప్రభువా ఇది నేను తెచ్చుకున్నా కొల్ల సొమ్మును పెట్టుకోవచ్చు కదా. ఒకనాడు తన రాజు, తన ముందున్న తన మామైన రాజు సౌలు చేసిన తప్పు చేయటానికి దావీదు భయపడ్డాడు. మనం నీకు కావలసిన దానికన్నా ఎక్కువ కూర్చుకోవడం నీకు తగదట. నీకు కావలసిన దానికన్నా ఎక్కువ ఆలోచించడం నీకు తగదట. ఒకడు కొట్ల నిండా కూర్చుకున్నాడంట. దేవుడు ఏమన్నాడు? వెర్రివాడా, ఈ రాత్రి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ 5వ వచనం. శోభారాజైన హదరెజరు సహాయము చేయవలనని దమస్కులోని సిరియను రాగా దావీదు ఆ సిరియన్లో 22,000 మందిని హతము చేశాను. బాగా జాగ్రత్తగా వినండి. సైన్యము చంపలే, సైన్యానికి ముందు దావీదు ఉన్నాడు. సౌలు యొక్క యుద్ధానికి దావీదు యుద్ధానికి తేడా ఇదే. సౌలు యుద్ధానికి వెళ్ళేటప్పుడు వెనక ఉండేవాడు, దావీదు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ముందు ఉండేవాడు. ఎందుకంటారు? సౌలుకు తన మీద తనకు కాన్ఫిడెన్స్ లేదు. ఎందుకు? తనకు తెలుసు తను చేస్తున్నది దేవుని వదిలిపెట్టి చేస్తున్నానని. దావీదునకు తనకన్నా తన దేవుని మీద ఎక్కువ కాన్ఫిడెన్స్. అందుకే కదా గొలియాతు దగ్గరకు వచ్చినప్పుడు సైన్యములకు అధిపతికి యెహోవా నామమున సున్నతి లేని నిన్ను చంపుతారా అన్నాడు. అవునా? నా పేరు దావీదురా, నేను నిన్ను చంపడానికి వచ్చినా మా నాయన పేరు జెస్సీ అని చెప్పలే. సైన్యములకు అధిపతికి యెహోవాను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని వాడు ఎంత? నేను యెహోవా నామమున నీ మీద యుద్ధం చేస్తున్నా. అదండి జీవితంలో యుద్ధాలు ఉన్నాయి. దావీదు యుద్ధాలు దేవుడు చేయడానికి ఇష్టపడ్డాడు. చూడండి, ఇక్కడ చూడండి 5వ వచనం. శోభారాజైన హదరెజరు సహాయము చేయవలనని దమస్కులోని సిరియను రాగా దావీదు సిరియనులో 22,000 మందిని హతము చేసెను. తరువాత దావీదు సిరియా సంబంధమైన దమస్కులో కావలి సైన్యమును ఉంచెను. ఎందుకు ఉంచాడండి? ఈ సిరియా సైన్యం ఎలాంటి వారంటే వారు చాలా చిన్న రాజ్యం. వేరే రాజ్యాల మీద వేరే రాజులు వచ్చినప్పుడు వాళ్ళంతా పోయి వీళ్ళకి సహాయం చేద్దాం అనుకుంటారు. దావీదు ఏం చేసినాడు తెలుసా? సిరియా రాజు దగ్గర ఏం చేశాడండి? కావలి సైన్యం ఉంచాను. అమెరికన్స్ ఏం చేస్తారండి? ఎవరైనా ఏదైనా ఇజ్రాయెల్ని ఏమైనా అటాక్ చేస్తారని వేరే కంట్రీలో వాళ్ళ ట్రూప్ను పెట్టుకొని ఉంటారు కదా. ఎప్పుడైనా ఏదైనా యుద్ధం జరిగితే అక్కడి నుంచి రాకుండా ఇక్కడ నుంచి అటాక్ చేద్దామని. ఇది ఇస్రాయేలీలు కానీ అమెరికన్స్ కానీ దావీదును పాటించారండి.
ఆలోచించాలి. చూడండి, నెక్స్ట్ చూడండి. సిరియనులు దావీదునకు కప్పము కట్టు సేవకులైరి. బాగా గమనించండి. సోదారాజు మోయాబు రాజు మీద యుద్ధం చేసి గెలిచింటే ఆయన కప్పం పట్టడం స్టార్ట్ చేశాడు. నువ్వు నా మీదకి యుద్ధం రావద్దు, ప్రతి నెల నీకేదో కొంచెం పంపుతా, నా దగ్గర ఉన్న బంగారము వెండి నీకు పంపుతా, నువ్వు నా మీదకి యుద్ధం రావద్దు, నేను గెలవలేనని మోయాబు రాజు చెప్పేశాడు. ఎందుకు కడతావురా ఆయన, నేను వచ్చి నీకు సాయం చేస్తాను, మరి ఇద్దరం కలిసి దావీదును చంపుదాము అని అనుకొని సిరియా రాజు వచ్చాడు. సిరియా రాజు ఓడిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? సిరియా రాజు కూడా కప్పం కట్టడం ప్రారంభించాడు. ఆలోచిస్తున్నారా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ గమనించండి. తరువాత దావీదు సిరియా సంబంధమైన దమస్కులో కావలి సైన్యమును ఉంచెను. సిరియనులు దావీదునకు కప్పం కట్టు సేవకులైన. ఈ ప్రకారము దావీదు పోయిన చోట్లనెల్లా యెహోవా అతనికి, ఇది సెంటర్ ఆఫ్ ద వార్. ఇదండి ధ్వజము, యెహోవా ధ్వజము. యెహోవా నిస్సి కదా, యెహోవా నిస్సి అంటే యెహోవా ధ్వజము. మన ఇంటిలో యెహోవా నిస్సి ఉండాలి అంటే యెహోవా యొక్క ఈట ఉండాలి, యెహోవా యొక్క కత్తి ఉండాలి, యెహోవా యొక్క బల్లెం ఉండాలి. యెహోవా చూడండి 6వ వచనం, ఈ ప్రకారము దావీదు పోయిన చోట్లనెల్లా యెహోవా అతనికి సహాయము చేయుచు వచ్చెను. మీరు బాగా జాగ్రత్తగా ఒక మాట గమనించాలి. నేను దీని గురించి ఆలోచించేటప్పుడు దేవుడు నాకు ఒక ఇది ఇచ్చాడు. నాతో పాటు ఎవడైనా నడుస్తూ ఉంటాడు, నా స్నేహితుడు, ఆయనకు ఇష్టం లేనిది నేను చేస్తే నువ్వు వెళ్ళు బాబు నేను రానంటాడు. అవునా? పోయిన చోటల్లా దేవుడు అతనికి తోడై ఉండేను అని ఉంది. అంటే దావీదు ఏం చేసినాడండి? తన ఇష్టాన్ని పక్కన పెట్టి దేవునికి ఇష్టమైనట్టు జీవించడానికి ఇష్టపడ్డాడు. నీ జీవితంలో దేవుడు నీవు పోయిన చోటల్లా నీతో పాటు ఉండాలి అంటే దావీదును అనుసరించు. హీ మేడ్ గాడ్ ఫస్ట్ ఇన్ హిస్ లైఫ్. పోయిన చోటల్లా క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మరియు క్రీస్తునందు 7వ వచనం, మరియు హదరెజరు సేవకులు పట్టుకొని ఉన్న బంగారు డాళ్లను దావీదు తీసుకొని యెరూషలేమునకు చేర్చెను. హదరెజరు యొక్క పట్టణములైన తిబ్హాతులో నుండి కూనులో నుండి దావీదు బహు విస్తారమైన ఇత్తడిని తీసుకొని వచ్చెను. దానితో సొలొమోను ఇత్తడి సముద్రమును, స్తంభములను, ఇత్తడి వస్తువును చేయించెను. దావీదు సోబారాజైన హదరెజరు యొక్క సైన్యమంతటిని ఓడించి వర్తమానము హమాతు రాజైన తోహునకు వినబడెను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, హదరెజరుకు తోహునకు చాలా రోజుల నుంచి యుద్ధం జరుగుతుంది. హదరెజరు తోహు వేరే వేరే రాజులు. ఈ తోహునకు హదరెజరునకు చాలా యుద్ధం జరుగుతుంది. హదరెజరు చాలా విస్తారం చేసుకుంటున్నాడు. తోహు సామ్రాజ్యాన్ని అంతా విస్తారంగా ఆయన ఆక్రమించుకుంటున్నాడు. తోహు ఇంకొక రాజు. ఈ తోహు రాజు ఎప్పుడైతే హదరెజరు దావీదు గెలిచాడన్నాడో బాగా గమనించండి. చూడండి, దావీదు 9వ వచనం, సోదారాజైన హదరెజరు యొక్క సైన్యమంతటిని ఓడించిన వర్తమానము హమాతు రాజైన తోహునకు వినబడెను. హదరెజరునకును తోహునకును విరోధము కలిగి ఉండెను. కనుక రాజైన దావీదు హదరెజరుతో యుద్ధము చేసి అతను ఓడించినందుకై దావీదు యొక్క క్షేమము తెలుసుకొనుటకును, అతనితో శుభవచనములు పలుకుటకును బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ చేయబడిన సకల విధములైన పాత్రనిచ్చి తోహు తన కుమారుడైన హదోరమునకు అతని యొద్దకు పంపెను. ఆలోచిస్తున్నారా? ఇదే రాజుతో సౌలు భయపడ్డాడు. అదే రాజు తోహు రాజు ఇప్పుడు దావీదు దగ్గరకు వర్తమానం పంపాడు. ఏమని? అయ్యా, నీతో నేను ఫ్రెండ్షిప్ చేస్తానయ్యా, నా దగ్గరికి యుద్ధం రావద్దు. సంధి చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. సంధి చేసుకోవడానికి ఎవరిని పంపించాడో తెలుసా? బాగా గమనించండి. కొడుకును పంపాడు. తోహు కొడుకును పంపాడు. ఒక శత్రురాజు దగ్గరికి ఇంకొక శత్రురాజు కొడుకును, అంటే ఫ్యూచర్లో రాజు కావలసిన కొడుకును పంపాడండి. సౌలు అయినట్టు ఖతం చేసేసిండు. దావీదు ఆయనతో స్నేహం చేశాడు. ఇదండి, యుద్ధానికి రాలే, స్నేహానికి వచ్చాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, చూడండి, దావీదు ఈ వస్తువులు 11వ వచనం చూడండి. తోహు తన కుమారుడైన 10వ వచనం చివరి మాట, తోహు తన కుమారుడైన హదోరమును అతని యొద్దకు పంపెను. ఈ వస్తువులను కూడా రాజైన దావీదు తాను ఎదోమీల యొద్ద నుండి, మోయాబీల యొద్ద నుండి, అమ్మోనీల యొద్ద నుండి, ఫిలిస్తీయుల యొద్ద నుండి, అమాలేకుల యొద్ద నుండి తీసుకొనిన వెండి బంగారములతో పాటుగా యెహోవాకు ప్రతిష్ఠించెను. యుద్ధము చేసి కొల్ల సొమ్ము వస్తే ఎవడదమ్మా? నువ్వు పందెం కొట్టావు,
క్రికెట్లో బెట్టింగ్ కట్టినాం అనుకుందాం, తప్పే అది, బెట్టింగ్ కట్టాం, నీకు ₹1,00,00,000 వచ్చింది. ఎవరికి ఇస్తావు? చెప్పాలి, ఎవరికి ఇస్తావు? అమ్మకు కూడా ఇవ్వు, నాన్నకు కూడా ఇవ్వు. ఏమంటావు? నాదే, నేను గెలిచా. యుద్ధానికి వెలిసి 5 మంది రాజుల దగ్గర కొల్ల సొమ్ము కొట్టేశాడు. ఒక్కటి పట్టుకోకుండా మొత్తం యెహోవాకు ప్రతిష్ఠించాడు. మనం నాదే కదా, నాదే. హృదయానుసారుడు, దేవునికి అందుకే అమ్మా ఇంత క్లియర్గా బైబిల్లో ఉంది. మన జీవితంలో దావీదు ఎక్కడికి పోయినా దేవుడు ఎందుకుంటాడండి? ఏది చేసినా దేవునికి మంచి పేరు రావాలి, ఏది దొరికినా దేవునికి ఇవ్వాలి, ఏది సంపాదించినా దేవునికి ఇవ్వాలి, యుద్ధంలో ఏది గెలిచినా దేవునికి ఇచ్చేయాలి. చూడండి, మీరే చూడండి సార్, మీరే చూడండి. ఈ 11వ వచనం, ఈ వస్తువులను కూడా రాజైన దావీదు తాను ఎదోమీయుల ఫ్రెండ్షిప్తో స్నేహానికి ఇంటికి గిఫ్ట్ తెచ్చాడండి. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ గారు ఓడిపోయింది ఎందుకో తెలుసా? జైల్లో ఎందుకున్నాడో తెలుసా? ఆయన చాలా దేశాలకు వెళ్ళాడు, చాలా దేశాలు విజిట్ చేశాడు. విజిట్ చేసినప్పుడంతా గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళకు హానర్ చేసేదో ఇస్తారు. దానిని పొలిటికల్ విజిట్ అంటారు, నేషనల్ విజిట్ అంటారు, ఇంటర్నేషనల్ విజిట్స్ అంటారు. అవన్నీ తెచ్చి ప్రైమ్ మినిస్టర్ ఏంటో గ్యాలరీలో పెట్టాలి. వారిచ్చిన డబ్బు కానీ, వారిచ్చిన బంగారు నగలు కానీ, వారిచ్చిన పాత్రలు కానీ, వారిచ్చిన మొమెంటోస్ కానీ, ప్రైమ్ మినిస్టర్కి ఒక ఇల్లు ఉంటుంది, ఆ ఇంట్లో పెట్టాలి. మనోడు ఇచ్చినవన్నీ తన ఇంట్లో పెట్టుకున్నాడు. దాని మీద కేసు వేశారండి. ఈయన ఇమ్రాన్ ఖాన్ తెలుసు కదా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్. కేసు ఓడిపోయాడు. ఆ చిన్న స్వార్థం ఎంతండి? మొమెంటో ఎంత అవుతుందండి? టు గివన్ టు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ మొమెంటో ఎంత అవుతుంది సార్? ఆ మొమెంటోలు ఇంటికి తీసుకుపోయాడట. ఏదో చిన్న గోల్డ్ ఇచ్చింటాడు, గోల్డ్, డైమండ్స్, వజ్రాలు కూడా ఇచ్చింటారు కదా. ప్రైమ్ మినిస్టర్కి ఏంటండి? దాని మీద కోర్టులో వేస్తే అన్నీ తీసుకుపోయి సీజ్ చేసి మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ ఇంట్లో పెట్టవాలన్నారు ఓడిపోయిన తర్వాత. ఆయన చేసిన ఒక్క తప్పును పట్టుకొని ఈయన రేపు పొద్దున ప్రైమ్ మినిస్టర్ను చేస్తే పాకిస్తాన్ అమ్మేస్తానని చెప్పి మళ్ళా నవాజ్ షరీఫ్ వచ్చారు, వాళ్ళ బంధువులు వచ్చారు. ఎందుకంటారు? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నువ్వు పెద్దవాని అవుతున్న కొద్ది విషయాలు ఆలోచించాలి, కొద్దిగా నీ దగ్గర ఉంచుకోవాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ వస్తువులతో కూడా రాజైన దావీదు తాను ఎదోమీల యుద్ధ నుండి, మోయాబీల యుద్ధ నుండి, అమ్మోనీయుల యుద్ధ నుండి, ఫిలిస్తీయుల యుద్ధ నుండి, అమాలేకుల యుద్ధ నుండి తీసుకొనిన వెండి బంగారముతో పాటు యెహోవాకు ప్రతిష్ఠించను. అందుకే 1,64,000 టన్నుల బంగారం సొలొమోనుకి ఇచ్చాడు. తర్వాత వస్తుంది 1,64,000 టన్నులు. నేను ఇది చెప్పడంలే, తులాలు చెప్పడంలే, టన్నులు సొలొమోను కట్టడానికి ఆయన ఇచ్చాడండి. ఎక్కడి నుంచి ఇచ్చాడండి? దేవుని మందిరం కట్టడానికి. అందుకే దేవుని మందిరం కడతానన్నాడు. మన జీవితంలో దేవునికి ఏమిస్తున్నామో ఒకసారి గమనించండి. అందుకే 1000 ఏళ్ల పరిపాలనలో మనమంతా ఎత్తపడతామా? 7 సంవత్సరాలు భయంకరమైన తెగులు వస్తుందా? ప్రకటనలోని పాత్రలు, బూరలు ఈ విడవబడిన వారి మీద ఉంటాయి కదా. దాని తర్వాత పరలోకం, బాగా వినండి, పరలోకము తెరవబడుతుంది. ప్రభువు మధ్యాకాశం నుంచి ఈ భూమి మీదికి దిగుతాడు. ఎవరైతే పరలోకానికి చెందరో వారినందరినీ ఆయన పాతాళములో ఉంచుతాడు. నరకం కాదు, పాతాళములో ఉంచుతాడు. ఈ భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన, దాన్ని మిలీనియం ఇయర్ అంటారు. 1000 ఏండ్ల పరిపాలన జరుగుతుంది. అందులో రాజు ఎవరో తెలుసా? దావీదు మహారాజు దావీదుగా రాజులకు రాజు, ప్రభు అయిన యేసు ప్రభు నెంబర్ 1 రాజుగా ఉంటాడట. 1000 ఏండ్ల పరిపాలన. సాతాను ఉండదట. పరలోకం కాదండి, ఈ లోకంలో. ఆలోచించండి ఎలా ఉంటుందో. దావీదునకు దేవుడు అంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. 1000 years విల్ బి రూల్డ్ బై డేవిడ్. దావీదు సింహాసనము స్థిరపరచబడను అంటే అదే అనండి.
దేవుడు ఎంత నమ్మాడంటే 1000 ఏళ్ళు నేను ఈ లోకాన్ని జయించిన తర్వాత 1000 ఏళ్ళ పరిపాలన దావీదు చేతిలో పెడతాను. మనమంతా ట్రస్ట్ వర్తినా? మనమంతా దేవునికి నమ్మకమైన వారమా? దేవుని కార్యాల పట్ల దేవునికి ఇవ్వడంలో మనమంతా నమ్మకమా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళని గమనించాలి. 12వ వచనం, మరియు సెరియా కుమారుడైన అభిషై ఉప్పులోయలో ఎదోమీలో 18,000 మందిని హతము చేశాను. బాగా గమనించండి. అభిషై మరియు సెరియా కుమారుడైన అభిషై ఉప్పులోయలో ఎదోమీలో 18,000 మందిని హతము చేశాను. ఇక్కడ దావీదు పేరు లేదు. బాగా గమనించండి. దావీదు పేరు లేదు కదా, అంటే యుద్ధానికి దావీదు పోలేదు. ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగి అభిషేక్ అంటాడు, నేను పోయి చంపుతా రాజా, నువ్వు వద్దు. ఎంతమందిని చంపాడండి? ఎంతమందిని అంటే 5వ వచనం ఒకసారి. 5వ వచనం, శోభారాజైన హదరెజరు సహాయము చేయవలనని దమస్కులోని సిరియన్లు రాగా దావీదు ఆ సిరియన్లలో 22,000 ఆయన చంపింది దావీదు. ఈయన అవునా? ఎందుకు పోయాడు? ఎందుకు పంపించాడు రాజు? ఈయన సైన్యాధిపతి అవుతాడు ఒక రాజు. దేవుని కొరకు నీవు తీర్మానము తీసుకొని యుద్ధము చేయడానికి నీవు రెడీ కాకపోతే దేవుడు నిన్ను వాడుకోడు. క్రీస్తునందు ప్రేమిన వలన 13వ వచనం, దావీదు ఎదోములో కావలి సైన్యము ఉంచి ఉన్నాం. ఎదోమీలందరూ అతనికి సేవకులైన దావీదు పోయిన చోట్లనెల్లా యెహోవా అతనిని రక్షించాడు. 13వ వచనం ఇంకొకసారి, ఎక్కడికి వెళ్ళినా దేవుడు అతనిని రక్షించను. జీవితంలో ఇది మనకు కావాలి. ప్రొటెక్షన్. ఎల్ఐసి కాదు, ఇన్సూరెన్స్ కాదు, డబ్బులు కావు, ఇల్లులు కావు, ఏసీలు కాదు, ఏం కాదు. దేవుడు మనకు ప్రొటెక్షన్ ఇవ్వాలి. అందుకు దేవునికి అనుగుణంగా దేవునికి ఇష్టమైనట్టు మనం జీవించాలి. అది మనం తీసుకోవాల్సిన తీర్మానం. సౌలు ఎక్కడికి పోయినా ఓడిపోయాడు. ఎందుకంటే దేవుడు ఆయనతో లేడు గనక. దావీదు ఎక్కడికి పోయినా దేవుడు అతనితో ఉన్నాడు. ఎందుకో దేవుడిని ఆయన సంతోషపరిచాడు గనక. మన జీవితాలు కూడా వెరీ సింపుల్ అండి. మనము దేవుడిని సంతోష పెడితే ఆయన మనతో ఉండడానికి ఇష్టపడతాడు. అంతే కదా. మన ఇంట్లో మన భార్యా పిల్లలే మన మాట వాళ్ళు చెప్పినట్టు మనం వినకపోతే, వాళ్ళకి సంతోషమైన చేయకపోతే మూతి ముడుచుకుంటారు కదండి. హానోకు దేవునితో 360 సంవత్సరాలు నడిచాడట కదా. అవునా? వెళ్ళిపోయాడు. మన జీవితాల్లో నడవడం నేర్చుకోవాలి. 119వ కీర్తన 105వ వచనం, నీ వాక్యము నా పాదాలకు. నీ వాక్యం అంటే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాం. నీ వాక్యము నా పాదాలకు దీపం అంటే యేసయ్య మన పాదాలకు దీపమై ఉంటాడట. మనకేం భయం అండి? నా త్రోవకు వెలుగై ఉండెను. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా గమనించండి. ఎదోమీయులందరూ అతనికి సేవకులైరి. ఎదోమీయులు రండి, ఏశావు వంశస్థులు. కనాను నుంచి వచ్చేటప్పుడు వారు ఎదోమీయులు అన్నారు, తిరగబడ్డారు. ఏశావు వంశస్థులు వాళ్ళు కనానుకు వచ్చేటప్పుడు ఇశ్రాయేలీలు వాళ్ళు ఏమన్నారు? మోషే ఒక అప్లికేషన్ వేస్తాడు, లేకపోతే ఒక కబురు పంపుతాడు. ఇట్లా దేవుడు యాకోబు వంశం, మమ్మల్ని ఇశ్రాయేల్ అంటారు, మీరు మా పెద్దనాన్న అంటే ఏదోము ఏశావు వంశస్థులు, మీకు దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించాడు, మీ దగ్గర నుంచి మేము వెళ్తాం, మమ్మల్ని అలవు చేయండి, వెళ్తాం. వెళ్ళేటప్పుడు ఒకవేళ మాకేదన్నా నీళ్లు కావలసి వస్తే, దాహమైతే మీ బావుల్లో నీళ్లు తాగుతాం, మేము ఎంత తాగుతామో దానికి డబ్బులు చెల్లిస్తాం. ఒకవేళ మా పశువులు మీరు వేసుకున్న గడ్డి భూములను పంటలను తింటే దానికి నష్టపరిహారం చెల్లిస్తాం. ఎదోము రాజు ఏం చేస్తాడో తెలుసా? తన సైన్యాన్ని పిలిచి నా అడుగు పెడితే చంపేస్తానంటాడు. మోషే దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, అయ్యా ఏం చేయమంటావు? ఎదోమును ఏశావును నేను ఆశీర్వదించా. యాకోబు ఆశీర్వదించినప్పుడు యాకోబు దొంగతనంగా ఆశీర్వదింపబడినా ఏశావును కూడా నేను ఆశీర్వదించిన. ఇస్సాకు ఏశావును కూడా ఆశీర్వదించాడు. ఏశావుకు నేను ఆ స్థలం ఇచ్చా. ఇప్పుడు మాట్లాడొద్దు, నువ్వు పక్కన నుంచి వెళ్ళు, నువ్వు ఆ ఇంటి పొలిమేరల దగ్గరికి పోవద్దు, దూరం నుంచి వెళ్ళు. అక్కడ దాకా వెళ్ళిన వాడు తిరిగి ఎలా వెళ్తాడండి? మీరు పటం చూడాలి. ఇశ్రాయేలు ఎన్నిసార్లు దేవుని మాటకు విని పోయిన రూట్లోనే మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ ఇలా పోతారండి వాళ్ళు. అందుకే ఇశ్రాయేలు అంటే దేవునికి అంత ఇష్టం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, అప్పుడు ఎదోమీయులను దేవుడు క్షమించేశాడు. ఇప్పుడు దావీదు రాజు అయిన తర్వాత చూడండి,
దావీదు ఎదోములో కావలి సైన్యమును ఉంచెను. ఎదోమీయులందరూ అతనికి, అప్పుడు దేవుడు వాళ్ళ మాటను నెగ్గించాడు. ఎందుకు? ఏశావుకు ఆయన ప్రమాణం చేశాడు కాబట్టి. ఇప్పుడు దావీదు నాకు తిరగబడితే దేవుడు ఎవరిని క్షమించలేదన్నాడు. ఎదోమీయులు అతనికి సేవకులైరి. ఇప్పుడు దాకా మోయాబీలను గూర్చి జాగ్రత్తగా వినాలి. ఎందుకు రాసింటారు? నేను ఆలోచించా, వీళ్ళను మాత్రమే సేవకులు అని ఎందుకన్నారు? ఇక్కడ హమాతు రాజు ఉన్నాడు, ఇక్కడ సిరియనుల రాజు ఉన్నారు, ఇక్కడ మోయాబు రాజు అయినాడు. వీళ్ళెవ్వరూ సేవకులు కాలే. ఎదోమీయులను ఎందుకు సేవకులుగా చేశాడు? నన్ను గణపరచువాలని నేను గణపరుస్తా. ఒకనాడు మమ్మల్ని తిట్టారు, మీరు నా బిడ్డలను మీరు తిట్టారు. ఇప్పుడు దావీదు రాజు అయిన మీరందరూ వచ్చి ఆయనకు సేవకులు. వాళ్ళ రాజు గృహంలో ఎదోమీయులు సేవకులయ్యారు. ఆలోచించండి. మన జీవితాల్లో అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని ఘనపరచెదను, అతను నా నామం నెరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరచెదను. మన జీవితాలు అప్పుడు తప్పించాడు, ఇప్పుడు ఘనపరచాడు. జీవితంలో దేవుని మాటకు మనం జవదాటకూడదు. దేవుడు ఏదో వారితో కూడా చెప్పింటాడు కదా, అరే పంపించువయ్యా, మనోళ్ళే, మన కజిన్ బ్రదర్స్ అయ్యా. 14వ వచనం, ఈ ప్రకారం దావీదు ఇశ్రాయేలు మీద రాజై ఉండి తన జనులందరికీ నీతి న్యాయములను జరిగించెను. గమనిస్తున్నారా? ఈ ప్రకారము, ఏ ప్రకారం అమ్మా? దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క తోడును, దేవుని యొక్క నడుపుదలను తన జీవితంలో మొదట దాని ప్రకారంగా నడిచిన తరువాత ఈ ప్రకారం ఏం చేశాడట ఆయన? వాక్యం, ఈ ప్రకారము దావీదు ఇశ్రాయేలు అందరి మీదను రాజై ఉండి తన జనులందరికీ నీతి న్యాయములను జరిగించెను. సౌలు చెయ్యనిది దావీదు చేస్తున్నది ఇది. జనులందరికీ న్యాయం చేయడానికి దావీదు ముందున్నాడు, తన కుటుంబానికి మాత్రమే న్యాయం చేయడానికి సౌలు ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళని గమనించాలి. జనులందరికీ న్యాయం చేయడానికి దావీదు ముందున్నాడు, తన కుటుంబానికి మాత్రమే న్యాయం చేయడానికి సౌలు ఇష్టపడ్డాడు. చూడండి నెక్స్ట్. సెరుయా కుమారుడైన యోవాబు సైన్యాధిపతి అయి ఉండెను. అహీలూదు కుమారుడైన యెహోషాపాతు రాజ్యపు దస్తావేజుల మీద ఉండేను, అంటే ట్రెజరర్ అనమాట. అహీటూబు కుమారుడైన సాదోకును, అబ్యాతారు కుమారుడైన అబీమెలెకు యాజకులు, షఫ్ఫా శాస్త్రి, యెహోయాదా కుమారుడైన బెనాయా కెరేతీయులకును పెలేతీయులకును అధిపతి ఉండెను. మరియు దావీదు యొక్క కుమారులు రాజునకు సహాయకులై ఉండిరి. వాళ్ళు కింగులు కాలేదమ్మా, వాళ్ళు ప్రిన్సెస్ కావాలి కదా. రాజు కోరుకుని ఏమంటారమ్మా? రాజకుమారుడు అనాలి. ఏం చేశాడమ్మా? సహాయకులై ఉండిరి. సేవ చేయడం నేర్పించాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఈ 14వ వచనం నుంచి మనం గమనిస్తే, ఎవరెవరైతే తనకు సహాయము చేశారో కష్టకాలంలో వీరిని గూర్చి, వీరందరూ ఇప్పుడు ఉన్నవారందరూ సౌలు తరుముతుండగా దావీదునకు సహాయం చేసిన వారు. సౌలు దావీదును చంపడానికి తీర్మానం చేసుకొని తరుముతున్నాడు. వీరందరూ క్రీస్తునందు దావీదు తన జీవితంలో ఎవరైతే తనకు సహాయము చేశారో, ఎవరైతే చూడండి రాజుగా తనకు సహాయము చేసిన వారెవరందరూ ఒకసారి నాతో పాటు మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయానికి రండి. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం, 13వ అధ్యాయము 2వ వచనం. ఇశ్రాయేలులో 3,000 మందిని ఏర్పరచుకొనెను. వీరిలో 2,000 మంది మిక్మషులో, బేతేలును, కొండలను సౌలుతో ఉండ్రి. 1,000 మంది బెన్యామీలు గిబియాలో యోనాతాను యుద్ధం ఉండేది. మిగిలిన వారు అతడు వారి డేరాలకు పంపివేశను. యోనాతాను గెబాలను ఫిలిస్తీయుల దండును హతము చేయగా ఫిలిస్తీయులకు వినపడెను. మరియు దేశమంతటా హెబ్రీయులు వినవలని సౌలు బాకాబుదించాను. సౌలు ఫిలిస్తీయుల దండును హతము చేసినందున ఇశ్రాయేలుకు ఫిలిస్తీయులకు హేయురని హేయులైదు కనుక ఇశ్రాయేలుకు వినపడగా జనులు గిల్గాల్లో సౌలు వద్దకు కూడి ఉంటుంది. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, సౌలు చేసిన పనిని బట్టి, సౌలు చేసిన ఒక్కసారి 22 సమూయేలు 22 మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం.
అయితే అహీటూబు కుమారుడైన అహీమెలెకు కుమారులలో అబ్యాతారును ఒకడు తప్పించుకొని పారిపోయి దావీదునకు వచ్చి సౌలు యెహోవా యాజకులను చంపిన సంగతి దావీదునకు తెలియజేయగా, దావీదు ఆ దినమున ఎదోమీయుడైన దోయేగు అక్కడ నుందన వాడు సౌలునకు నిశ్చయముగా సంగతి తెలుపుననుకొని, నేను అనుకొంటిని, నీ తండ్రి ఇంటి వారికి అందరికీ మరణము రప్పించుటకు నేను కారకుడనైతిని కదా. నీవు భయపడక నా యుద్ధ ఉండుము, నా యుద్ధ నీవు భద్రముగా ఉందువు. నా ప్రాణము తీయ చూచువాడును నీ ప్రాణము తీయ చూచువాడును ఒకడే అని అబ్యాతారుతో చెప్పాను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ తన జీవితంలో తనకు ఎవరెవరు సహాయము చేశారో ఒక్కరిని చూపించా, మిగిలిన వారు నాకు ఇప్పుడు కనిపించలే. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా ఎవరెవరైతే అతనికి సహాయము చేశారో చూడండి. 16 మొదటి దినవృత్తాంతముల గ్రంథం 18వ అధ్యాయము 16వ వచనం. అహీటూబు కుమారుడైన సాదోకును అబ్యాతారు కుమారుడైన అబీమెలెకును యాజకులు. ఎవరికైతే సహాయం చేయడానికి రాజైన దావీదునకు సహాయం చేయడానికి వాళ్ళ నాయన సహాయం చేశాడండి. బాగా గమనించండి. మొదటి సమూయేలు 22:20లో అబ్యాతారు అను ఒకడు తప్పించుకొని వచ్చాడు. ఈయన యాజకుడు. దావీదునకు సహాయం చేశాడని యాజకులందరినీ చంపేస్తున్నాడు సౌలు. అబ్యాతారు వాడు పరిగెత్తుకొని వచ్చి దావీదుకు చెప్తాడు. దావీదు గుర్తుంచుకున్నాడండి. 20 సంవత్సరాల తర్వాత గుర్తుంచుకున్నాడు. ఈ మొదటి దినవృత్తాంతం 18వ అధ్యాయము 16వ వచనంలో అహీటూబు కుమారుడైన సాదోకును అబ్యాతారు కుమారుడైన అబీమెలెకును యాజకులు. డూ యూ రిమెంబర్ ద పీపుల్ హూ హాస్ హెల్ప్డ్ యూ? 20 సంవత్సరాల తర్వాత దావీదు ఆయన కుమారుడికి మాట ఇచ్చాడు. అప్పుడు నా దగ్గరుండు, నేను నిన్ను కాపాడుతాను. జీవితంలో మనము చేసిన వాటిని నెక్స్ట్ డే మర్చిపోతాం. సహాయం చేయడానికి, తన జీవితంలో జ్ఞాపకం ఉంచుకొని సహాయం చేయడానికి ప్రతి ఒక్కరు ఇక్కడ రాయబడిన ప్రతి ఒక్కరూ దావీదునకు ఏదో ఒక రకంగా సాయం చేశారు. రాజైన వెంటనే ఉన్నతమైన పదవుల్లో వారిని ఉంచాడు. ఇది దావీదు చేసిన పని. అన్నిటికంటే ముఖ్యం చివరి మాట. దావీదు యొక్క కుమారులు రాజునకు సహాయకులై ఉండిరే. ఎందుకంటారు చెప్పండి? ఎందుకంటారు? దావీదు తన కుమారులను, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ దావీదు తన కుమారులను తనకు సహాయకులుగా ఎందుకు చేసుకున్నాడు? వేరే వారి దగ్గర రాజకుమారులను పెడితే అబ్యాతారు ఉన్నాడు. ఓకే, ఇక్కడ ఎవరెవరు ఉన్నారు చూద్దాం ఒకసారి. యోవాబు ఉన్నాడు సైన్యాధిపతి. అహీటూబు కుమారుడు యెహోషాపాతు ఉన్నాడు. తర్వాత సాదోకు ఉన్నాడు. తర్వాత అబీమెలెకు ఉన్నాడు. షఫ్ఫా ఉన్నాడు. యెహోయాదా కుమారుడైన బెనాయా ఉన్నాడు. కెనేతీయుడైన పెలేతీయుడు అధిపతి అయి ఉండెను. వీళ్ళ దగ్గర కుమారులను పెడితే దావీదులకు చాలామంది ఉన్నారు కదా, చాలామంది కుమారులు ఉన్నారు. అబ్షాలోము, బెనయ్య చాలామంది ఉన్నారు. వాళ్ళను ఈ 16-18 మంది కుమారులను వాళ్ళ దగ్గర పెడితే అధిపతులు ఏమంటారండి? మేము రాజకుమారుల, మేము ప్రిన్సెస్ రా, మీ మాట ఏందిరా మేము వినేది. అవునా? ఎక్కడ పెట్టుకున్నాడండి? తన దగ్గర పెట్టుకున్నాడు. వీళ్ళు వేరే వాళ్ళ మాట వినరు. తన దగ్గర ఉంటే క్షమించండి, నోరు మూసుకొని వింటారా? తన దగ్గర పెట్టుకున్నాడు నేర్చుకునేదాకా. అది దావీదునకు. సౌలు రాజైన వెంటనే తన కుమారుడైన యోనాతానును సైన్యాధిపతిని, మినిస్టర్ని చేసేసాడు. దావీదు ఒక్కడిని కూడా చేయలేదండి తన కుమారులను. అదే ఒక భక్తుడు అంటాడు, డేవిడ్ థాట్ హిస్ ఫ్యామిలీ, దే వుడ్ పుట్ హిస్ ఫ్యామిలీ ఇన్ ద లాస్ట్, సాల్ పుట్ హిస్ ఫ్యామిలీ ఇన్ ద ఫస్ట్. ఇన్ ద టైమ్ టు కమ్ none of the families of the Saul were seen, but David family lived forever. యేసు ప్రభు ఆ కుటుంబం నుంచి వచ్చాడు. జీవితంలో 4 ఈ దినం మన జీవితంలో దేవుడు మనకు 4 నేర్పుతున్నాడు. మొదటిది, నీ జీవితంలో మొదట సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. మన జీవితము ప్రజలను భయపెట్టకూడదు, ప్రజలను ప్రభావితం చేయాలి, ప్రజలను తూలనాడకూడదు, ప్రజలలో ఆందోళన కలిగించకూడదు. ప్రభు ఏమంటాడు? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదు. నెంబర్ 1. నెంబర్ 2, నీవు దేవుని వాక్యాన్ని గురించి మొట్టమొదట నీ జీవితంలో ఆలోచించాలి. ఉదయం లేచిన వెంటనే ఆయన వాక్యం నీ జీవితానికి మొట్టమొదటి ఆహారమై ఉండాలి. నీ వాక్యము నాకు దొరకగా నేను దానిని భుజించి తినే వాక్యంలో ఉంది. 3వది, దేవుని సన్నిధి.
ఆయన దేవుని ఇంటిని గురించి, తన ఇంటిని గురించి ఆలోచించకుండా దేవుని సన్నిధి, దేవుని ఇంటిని గురించి ఆలోచించాడు. 4వది తన కుటుంబాన్ని గురించి ఆలోచించాడు. తన కుటుంబాన్ని ఆలోచించి చాలా ఆలోచించాడండి. కొడుకులు కొట్లాడిండరా, ఏంది డాడీ ఎప్పుడు చూసినా కాఫీదా టీదా అంటావు, నీ పక్కన నేను కింగును, బట్టలు వేసుకొని ఉంటారు కదా వాళ్ళు, ప్రిన్సెస్ బట్టలు వేసుకొని ఉంటారా, కత్తులు ఉంటాయా, బళ్ళాలు ఉంటాయా, రాజు కొడుకులకు ఉంటాయా, ఉండవా? ఇవన్నీ పట్టుకొని నీ దగ్గర ఏంటి డాడీ, నీ దగ్గర సేవకులు ఏంటి డాడీ, నన్ను పంపించు, యువరాజును నేను అనలేదండి. జీవితంలో గమనించండి, నీ కొడుకును నీ కూతురును ఎవడు చేయాలి? యువరాజు దేవుడు చేయాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఎంత తన తక్కువగా కుటుంబాన్ని గురించి ఆలోచించాడో దేవుడు తన కుటుంబాన్ని స్థిరపరిచాడు. దావీదు కుమారులో ఒకడు రాజ్యములో ఉండక మానడు, వాళ్ళెంత చెడ్డోళ్ళైనా. అలాంటి కృప దేవుడు మన కుటుంబాలకు ఇవ్వాలి. అలాంటి మన జీవితంలో యుద్ధాలు తప్పకుండా వస్తాయి. సౌలుకు వచ్చాయి, దావీదుకు వచ్చాయి. సౌలుకు లేనిది దావీదునకు దొరికినది దేవుని యొక్క తోడు. యెహోవా అతనితో ఉండెను, అతడు పోయిన చోటెల్లా దేవుడు అతనికి తోడై ఉండను. మన జీవితాల్లో మనం దాన్ని కోరుకోవాలి. ప్రభువా, నీ చిత్త ప్రకారంగా నీకు సంతోషంగా నేను జీవిస్తా. నా జీవితంలో ఏది నీకు ఇష్టంది చేయనయ్యా, నీకు ఇష్టమైనది చేసి నీ కొరకు జీవించడానికి నేను ఇష్టపడతా. శ్రేష్టమైన వాగ్దానం, శ్రేష్టమైన ఆశీర్వాదం దేవుడు మనతో ఉంటే జీవితంలో అతడు పోయిన చోటెల్లా దేవుడు అతనికి విజయము దయచేశాను. అదే దేవుడు అండి. దావీదుతో ఉన్న దేవుడే మన దేవుడు. దావీదుతో ఎలా ఉండటానికి ఇష్టపడ్డాడో మనతో వాటి ఉండటానికి ఇష్టపడతాడు. దావీదుని ఎలా ఆశీర్వదించాడో మనల్ని కూడా దేవుడు అలానే ఆశీర్వదిస్తాడు. కానీ దావీదు లాంటి ప్రయారిటీస్ మనకు ఉండాలి. దేన్ని ఎన్నుకోవాలి, దేన్ని వదిలిపెట్టాలి, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేనికి ప్రాధాన్యత ఇవ్వకూడదో మన నిర్ణయం. మన నిర్ణయాలను బట్టి మన కుటుంబాలు స్థిరపడతాయి. ఐఎమ్ నాట్ సెయింగ్ వీ షుడ్ టేక్ ఏ డిసిషన్ లైక్ సౌలు మాదిరి డిసిషన్ తీసుకోవద్దండి. దావీదు లాంటి డిసిషన్ తీసుకోండి. దేవుడు మనలను, మన కుటుంబాలను, ఈ వాక్యాన్ని మన వెనుకడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, దావీదు జీవితంలోని అతి శ్రేష్టమైన సంఘటనలు మా ముందు ఉంచుతున్నారు. ఈ దినాలలో మా జీవితాల్లో కూడా ఎన్నో యుద్ధాలయ్యా. మేము రాజులు కాకపోయినా మా కుటుంబాలలో, మా ఇండ్లలో ఎన్నో యుద్ధాలునైనా. మేము మమ్మలను, మా కుటుంబాలను, మా పిల్లలను మేము ప్రేమిస్తున్నాం నాయన. వారిని సంరక్షించాలి, వారిని పోషించాలన్న ఎంతో ఆతృత మాకుందయ్యా. కానీ దేనికి వారిని నేర్పించాలో, ఏది వారి జీవితాల్లో ప్రాధాన్యమైందో దావీదు జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు తండ్రి. సౌలు తన కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమించాడు, పోగొట్టుకున్నాడు నాయన. దావీదు తన కుటుంబాన్ని చివరిగా ఉంచుకున్నాడు, రక్షించుకున్నాడయ్యా. అలాంటి మంచి మనసులు మాకు దయచేయండి. దావీదు తను కొల్లగొట్టిన సొమ్మంతయ్యా ఒక్కటి కూడా తనకు ఉంచుకొనకుండా నీకు ఇచ్చేశాడయ్యా. నీకు స్తోత్రమయ్యా. మా హృదయాలలో అలాంటివి దయచేయండి, అలాంటి మంచి మనసులు దయచేయండి. అందుకే 1000 ఏళ్ల పరిపాలనలో దావీదు రాజుగా మీరు చేయబోతున్నారు నాయన, నీకు వందనాలు. మా జీవితాల్లో అలాంటి రాజ్యంలో మేము పౌరులు కావాలని, అలాంటి రాజ్యంలో మేము కూడా అధిపతులు కావాలనేది మా కోరిక నాయన. మా జీవితాల్లో అలా ప్రభావితము చేయండి. దావీదు జీవితం మా జీవితాలను ప్రభావితము చేయాలనైనా అలాంటి కృప మాకు దయచేయండి. సాయంకాలం సూటిగా నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. వేటికి మేము ప్రాధాన్యత ఇవ్వాలి, వేటిని గురించి మేము ఆలోచించాలి, వేటిని గురించి మేము ఆత్రపడాలి, వేటి వల్ల నీ ప్రసన్నత, నీ కాపుదల, భద్రత మేము పోయిన చోటల్లా మాకు విజయాన్ని ఇస్తుందో మీరు మాకు నేర్పించినందుకు నీకు వందనాలు. నీ వాక్య ప్రకారంగా మేము జీవించడానికి సహాయం చేయమని, సాయంకాలం వచ్చిన వారిని, వింటున్న వారిని దీవించి ఆశీర్వదించమని, సంఘములో బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని మీరు దీవించండి నాయన. శ్రేష్టమైన వాక్యాలు మీరు మాకు వినిపిస్తున్నారు, మా జీవితాలను ప్రభావితం చేస్తున్నారయ్యా. నీకు వందనాలు చెల్లిస్తూ నా ప్రాణనాథుడైన యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి, ఆమేన్. పరమ తండ్రి ప్రేమ, ప్రభు యేసు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, చేరి వచ్చిన వారికి, ఇంటిలో ఉండి వింటున్న వారికి ఆయన కృపా కాపుదల భద్రత ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.